ఎగు నుంచి పోటెత్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండి నీటిని దిగువకు విడుదల చేయడంతో జోరాల నిండుకుండలా మారింది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉన్నాయి. శ్రీశైలంలో మొత్తం 10 గేట్లు ఎత్తగా నాగార్జున సాగర్లో 22 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహంతో పాటు పెద్ద ఎత్తున గుర్రపు డెక్క కూడా చేరుతుంది. బ్యాక్ వాటర్లో క్రమంగా గుర్రపు డెక్క విస్తరిస్తుంది. 5 ఏళ్ల క్రితం కూడా ఇలాగే పెద్ద ఎత్తున గుర్రపు డెక్క చేరడంతో ఓ కాంట్రాక్టర్కు అప్పచెప్పి దాన్ని తొలగించారు. ప్రాజెక్టు కాలనీ వాసులకు నేరుగా డ్యాం నుంచి ఫిల్టర్ హౌస్ ద్వారా సరఫరా చేస్తూ ఉంటారు. దీంతో గుర్రపు డెక్క కారణంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇది మరింత విస్తరించకముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.